రైట్. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకులతో మాట్లాడదాం. రవికిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. సో తక్కువ రేటుకి టెండర్లు ఇవ్వటం వల్ల, కంపెనీలకి కట్టబెట్టడం వల్ల కల్తీ జరిగింది అనేటువంటిది ఇంకొక వాదన కూడా సో ఇప్పుడు తెర మీదకి వచ్చింది. సో మొత్తానికి ఏదేమైతేనేమి కల్తీ జరిగింది, స్వామివారి ప్రసాదంలో అపచారం జరిగింది అనేదైతే పూర్తిగా హిందువుల మెదల్లో ఖచ్చితంగా పాతుకుపోయిందని చెప్పుకోవచ్చు. ఇక దీన్ని ప్రభుత్వాలు ఇమీడియట్గా దీని మీద విచారం చేసి వాస్తవాన్ని బయటికి తీసుకొని రావాలి. పూర్తిగా ఎవరైతే దీనికి బాధ్యులు వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అది మాత్రమే మిగిలి ఉంది. ఇక భవిష్యత్తులో జరగకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏమంటారు రవికిరణ్ గారు? బ్రహ్మనాయుడు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి ప్రైమ్ లైన్ వీక్షకులకి శుభ సాయంత్రం అండి. హైందవ భక్తులైతే గత 2 రోజులుగా అత్యంత మనోక్షోభకైతే గురవుతున్నారండి. ఇది మాత్రం నిర్వివాదాంశం. చాలా బాధపడుతున్నారు, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి. ఇందాక మీరు అన్నట్టు మీ అసోసియేట్ అన్నట్టు ఇప్పుడు టెండర్ల ప్రక్రియ జరుగుతున్నప్పుడు బోర్డు చైర్మన్ కానీ సభ్యులు కానీ అత్యంత జాగరూకంగా ఉండాలి. ఎటువంటి టెండర్లు ఎటువంటి వ్యక్తులు పాల్గొంటున్నారు, వాళ్ళు కోట్ చేసే ప్రైజు సహజ సిద్ధంగా ఉందా అసహజంగా ఉందా ఆ మాత్రం కూడా చూసుకోరా అండి. ఇప్పుడు ఇందాక ఈవో గారు చెప్పినటువంటి ఏఆర్ డైరీ తమిళనాడు సంబంధించి దిండిగల్ సంబంధించినటువంటి సంస్థ, ఏఆర్ డైరీ అని చెప్పి గూగుల్లో కొడితే వాళ్ళ మీద నేను చూస్తున్నాగానే 2-3 కేసులు ఉన్నాయి, అడల్టరేషన్ కేసులు. 2004లోనే దిండిగల్లో కేసు నెంబర్ CC 376/2004 దిండిగల్లో 12/8/2004 నమోదైంది. అలాగే వాళ్ళు కేరళ కూడా సప్లై చేస్తారు మలబార్ మిల్క్ అని. 2017లో వాళ్ళు వ్యాన్ పట్టుకుంటే ఆ యొక్క శాంపిల్స్ టెస్ట్ చేస్తే ఆ మిల్క్ లో హైడ్రోజన్ ఆవు పాలల్లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కంటెంట్స్ ఉన్నాయని కనుక్కొని వాళ్ళు బ్యాన్ చేశారు. కేరళలో మీరు సప్లై చేయొద్దని చెప్పేసి. నేను అది చూస్తూనే వచ్చింది 2-3, ఇంకా సెర్చ్ చేస్తే ఇంకా దొరుకుతాయి. నేనేది ఏంటంటే ఒక సంస్థ మీరు ఎంపిక చేస్తున్నప్పుడు మీరు దాన్ని చూసుకోరా. అందులో స్వామివారికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి భక్తి ఉండాలి, సమాజం మీద రెస్పాన్సిబిలిటీ ఉండాలి, క్లీన్ ఇమేజ్ ఉండాలి. అది ఎంతవరకు వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటే ఎంతవరకు సమంజసం అండి. 319 రూపాయలు కిలో ఇస్తారంటే ఎగేసి తీసుకుంటారా మీరు? ఇంకేం పట్టించుకోరా? ఇందాక మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు, దస్తా పేపర్లు ముందు పెట్టున్నారు, తిప్పుతున్నారు, నిమిషానికి ఒక స్లిప్ వస్తుంది, చాలా కష్టపడి చదువుతాడు దస్తా పేపర్లు, ఎంతో ఆవేదన చెందుతున్నారు. మీ టెండర్లు L1 కోట్ చేస్తారు, L1 ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చారు, ఎవరికిస్తే వాళ్ళు ఇచ్చేస్తారంట. ఇప్పుడు మీరు నేను వెళ్ళిపోయి కూడా ఏదో పేరు పెట్టుకొని కోట్ చేస్తే L1 లోన్ ఇస్తే 100 రూపాయలు అంటే మనకు కూడా ఇచ్చేస్తారా? ఇంకంతేనా? గుడ్డెల చేలో పడేటేనా? పైగా ఆయన ఆవేదన చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మన వెంకటేశ్వర స్వామి, మన హైందవులందరూ ఇదయ్యారు, మన హైందవులందరూ ఇబ్బంది పెడతారు. ఓరు నాయన ఏంటిది వీరి ఆ ఆవేదనలో గత 5 ఏళ్లలో ఒక్క రోజన్నా ఒక్క క్షణమన్న ఆవేదన మీరు ప్రదర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు? గుళ్ళు మీద చేసి చెప్పండి. మీ హయాంలో 5 ఏళ్లలో రాష్ట్రంలో హైందవ భక్తుల మీద జరిగినటువంటి దాడులు గాని, ఆలయాలపై దాడులు గాని నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాదు, భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. 250 పైకి దాడి జరిగితే ఏ ఒక్క రోజైనా సరే ఈ రోజు చూపించిన ఆలయాల్లో కనీసం 5% చూపించారు మీరు బయటకు వచ్చి. అమ్మో నా ఆలయాలు ఏంటి యాక్టింగ్ నాకు అర్థం కాదు. కనీసం SIT స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టి పట్టుకుంటా అన్న వాళ్ళు పట్టుకోకుండా వదిలేశారు. ఇంత గొప్ప నటన ఇవాళ ప్రదర్శించారు ఆయన. తిరుమల దేవస్థానం ప్రశస్తను కాపాడటానికి అనేకమంది చర్యలు చేశారండి ఈయన. ఏమంటే రెగ్యులర్ గా తిరుమల దేవస్థానానికి వెళ్ళేవాళ్ళు, ప్రతి 6 నెలలకు ఒకసారి వెళ్ళేవాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు, మ్యాథ్స్ ప్రొఫెసర్ శ్రీనివాస్ గారని. ఇది గత 20 ఏళ్ళగా వెళ్తున్నారు. ఆయన గత 2-3 ఏళ్ళ నాతో మొత్తుకునేవాడు. ఏమండి నేను వెళ్ళినప్పుడల్లా ఇదివరకు ఎలా ఉండేది అంటే లడ్డూ పట్టుకుని తింటే ఆ చెయ్యి కడుక్కుంటాకి పావుగంట పట్టేది, ఆ నెయ్యి పోటాక చెయ్యికి అతుక్కున్న నెయ్యి పోటాక పావుగంట పట్టేది. ఫ్లేవర్ ఆ లడ్డూని అలా బయట పెట్టిన 1 రోజులైనా ఏమయ్యేది కాదు, ఫ్లేవర్ అలాగే ఉండేది. ఆయన నాతో మొత్తుకునేవాడు, ఏమండి ఈ లడ్డూకి అసలు టేస్టే లేదు, 2 రోజులు బయట పెడితే కంపు కొట్టేస్తుంది, ఇదేదో బాగా తేడాగా ఉందని అనేవాడు. రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళకి ఇది తేడా కనిపించిపోయింది. అలాగే అన్నదానాలు క్వాలిటీ పడిపోయింది. అలాగే తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కైంకర్యాల్ని మీరు అమ్మేసి మీ ప్రభుత్వం అమ్మేసే ప్రయత్నం చేశారు లేదా? నిధులు కూడా డైవర్ట్ అయ్యాయి కదా, ప్రయత్నం చేశారు లేదా? నిధులు కూడా డైవర్ట్ అయ్యాయి కదా, నిధులు కూడా డైవర్ట్. సివిల్ వర్క్స్ అని చెప్పేసి కట్టని కట్టినట్టు చూపించి డబ్బులు లాగేసే ప్రయత్నం. శ్రీవారి ట్రస్ట్ లో కుంభకోణాలు, టికెట్లు, ఆన్లైన్ టికెట్లు
ఫేక్ ఆధార్ కార్డులు అన్ని చేయాల్సిన అగత్యాలు, అలాగే మళ్ళీ వచ్చిన సొమ్ముని మళ్ళీ తిరుపతి అభివృద్ధికి అంట. అదే ఇంకొక అంశం రవికిరణ్ గారు, నేను కూడా ఒకటి ఫైండ్ అవుట్ చేశాను. గత 2019కి ముందు తిరుమల వెళ్ళి సో రూమ్స్ బుకింగ్ చేసుకునేటువంటి క్రమంలో అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు వెంటనే రిటర్న్ అమౌంట్ ఇచ్చేస్తారు, అడ్వాన్స్ ఇచ్చేస్తారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఆన్లైన్ సిస్టమ్ పెట్టి రిటర్న్ డబ్బులు వెంటనే కాదు 48 అవర్స్ లేకపోతే ఏదో కొంత టైం చెప్పేవాళ్ళు, కొంతమంది పడేయి కొంతమంది పడకుండా. నాకు జరిగింది ఒకసారి అలా. నాకు కూడా చెప్పారు ఆ సమస్య, రిప్రజెంటేటివ్ చెప్పిన సమస్య ఇదే. రిఫండ్ వచ్చేదండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిఫండ్ రాలేదండి అని చెప్పారు. ఎంత ఇదిగా మీరు వాడేసుకొని అశుద్ధాన్ని స్వచ్ఛత లేకుండా ఇష్టం చేసి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి భక్తులకి లైన్ లో నుంచుని గంటల తరపు నుంచి వచ్చే భక్తులకి పాలు, టైంకి పాలు, భోజనం, చిన్న దద్దులు ఇచ్చేవాళ్ళు. అది ఇవ్వటం మానేశారు. నడుచుకుంటా వచ్చే వాళ్ళకి దర్శనం ఆటోమేటిక్ చేయించేవాళ్ళు, అది మార్పిచ్చేశారు. అన్ని మార్పిచ్చేసి మొత్తం వినాశనం చేసి ఈ రోజు ఏం నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మో గుళ్ళు బాధేసుకున్నాడు బాబు 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 అని. ఈ యొక్క బాధ అంటే ఒకసారి 11 సీట్లు రాగానే బయలు కమ్మేసి కింద పడిపోయాడు. ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కానీ దస్తా పేపర్లు ముందు పెట్టుకున్నారు. ఈ రోజు రిపోర్టు చాలా స్పష్టంగా అందరి దగ్గర ఉంది. ఈ రిపోర్ట్ మీద మీరు ఏమంటారు? టెండర్ల ప్రక్రియలో ఏ రకంగా మీరు ఫైనలైజ్ చేసిన టెండర్లో మీ చైర్మన్లు, బోర్డు సభ్యులకి బాధ్యత లేదా వీటి మీద? ఈ ఎన్టీడీపీ సిఏఎఫ్ఎల్ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది వెజిటేబుల్ ఫ్యాక్ట్స్ ఎన్ని ఉన్నాయని. మరి మీ హయాంలో మీరు టెండర్లు ఖరారు చేసిన వాటిలో ఇన్ని అవకతవకలు ఉంటే ఈ రోజు నాకేం సంబంధం లేనట్టు మీరు మాట్లాడుతున్నారు. ఎన్ని ఆలయాలపై దాడులు చేశారు మీ హయాంలో? అదేమన్నా విచారణ చేయించారా? ఏమీ లేదు. పైపెచ్చు స్వామివారి ఇది అరిపిరికి వెళ్ళే టోల్ గేట్ రేట్లు పెంచేశారు, గదుల రేట్లు పెంచేశారు. అలాగే అన్ని కాణిపాకం దేవస్థానం కానీ, అన్నవరం కానీ అన్నిట్లో దర్శన టికెట్లు పెంచేయటం, గదుల రేట్లు పెంచేయటం, హైందవ దేవుడికి దూరం చేయటం. హిందూ ధర్మంలో ఉండాలి అంటే బాగా ఖర్చుగా ఉన్న విషయం అని చెప్పేసి భయపడిపోవటం. పైపెచ్చు మీ యొక్క చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి గారు అన్యమతస్తులుగా పండుగల్లో వాటిల్లో పాల్గొలేదండి, వారి యొక్క కార్యక్రమాలు పాల్గొలేదా? ఒక తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉండి, సభ్యులుగా ఉండి వాళ్ళు అన్ని మత కార్యక్రమాలు పాల్గొన్నారు. ఎలా పాల్గొంటారండి మీరు? ఒక హైందవ ఆలయానికి చైర్మన్ కూడా సమర్థించుకునే ఎదురుదారి చేశారు. ఈ రకంగా మీరు అన్ని కార్యక్రమాలు చేసి ఈ రోజు అత్యంత దారుణం లడ్డూని ప్రసాదాన్ని ఈ రకంగా చేసి పడేస్తే తప్పనిసరిగా అండి. బ్రహ్మనాయుడు గారు దీని మీద పార్టీలకు అతీతంగా చెప్తున్నాము, దీనికి పార్టీలు లేదు, పార్టీ ప్రయోజనాలు లేదు, ఏమి లేదు. తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ, బండి సంజయ్ గారు కూడా లేఖ రాశారు ముఖ్యమంత్రి గారికి, పూర్తి స్థాయి విచారణ చేయండి, తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఏం చేస్తారు మీరు నిర్ణయించండి. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నడ్డా గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారితో. మీ దగ్గర ఉన్న నివేదికలన్నీ మాకు కూడా ఇవ్వండి, మేము కూడా అన్ని పరిశీలిస్తాం, అధికారులతో మాట్లాడతాం, ఎన్డీటీపీ వాళ్ళతో చెప్పి అన్ని మీరు తెప్పించుకొని దాని మీద తీసుకొని చర్యలు తీసుకుంటారు. కాదు రవికిరణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీజే తోటి విచారణ జరిపించాలని ఆయన కూడా కోరుకుంటూ ఉన్నాడు. తప్పనిసరి చేద్దామండి, అన్నిటి మీద చేయాలి, తప్పనిసరిగా చేయాలి. దీని మీద పూర్తి స్థాయి విచారణ చేయాలి. మా ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రిపోర్ట్లు తెప్పించారు, ఇందాక ఆర్డర్ కూడా చేసిన శాంతి వచ్చి ఉండితే తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ దీని మీద ఆదేశించాలి, నిజానిజాలు నిగ్గుతాలి. ఎవరైతే ఈ తప్పు చేశారో, ఈ తప్పు చేసిన వాళ్ళకి మామూలుగా కాదండి ఉరిశిక్ష చేస్తే తప్పలేదు. ఈ రకంగా కోట్లాది భక్తుల మనోభావాలతో ఒక ఈజీగా తీసుకొని వాడుకునే విధంగా, పట్టించుకోకుండా విధంగా, లైట్ గా తీసుకునే విధంగా చేయడం సమంజసం కాదు. భవిష్యత్తులో ఇటువంటి చెయ్యనివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే మేము తీసుకుంటామండి. ఆల్రెడీ మా ప్రభుత్వం వచ్చాక అన్ని సెట్ చేశాం కాబట్టి అన్ని బయటపడ్డాయి. మా ప్రభుత్వం వచ్చాక ఆల్రెడీ శ్యామలరావు గారు వచ్చాక లడ్డూ క్వాలిటీ కొంత పెరిగింది, శుచి శుభ్రత పెరిగింది, క్యూలో లైన్ లో ఉన్న వాళ్ళకి భోజనాలు అన్ని టైంకి అందిస్తున్నారు, నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి దర్శనం చేస్తున్నారు, ఎన్ని స్టీమ్లైన్ చేసుకో. దానిలో భాగంగానే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ఎంక్వైరీ జరుగుతుంది 2 మాసాల నుంచి. వాళ్ళు నోటీస్ ఇచ్చారు సుబ్బారెడ్డి గారికి. సుబ్బారెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు? నేను అడుగుతున్నాను, మీరు వెళ్ళి ప్రమాణాలు చేస్తాను, ఇది సొల్లు కబుర్లు వద్దు. సుబ్బారెడ్డి గారు, మీకు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, బిజినెస్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పంటే మీరు ఎందుకు వెళ్ళలేరు? మీరు ఏమి దుర్బుద్ధి లేకపోతే, దాయటానికి ఏమి లేకపోతే ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు సమాధానం చెప్పలేదు? మీకు ఆ బాధ్యత లేదా? కమలాకర్ రెడ్డి గారు మీకు బాధ్యత లేదా? మీరు చెప్పాలి కదా, నిజాయితీగా పనిచేసి ఉంటే మీరు పెట్టండి. అంటే సుబ్బారెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీటీడీ చైర్మన్ అయ్యారు. గత ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్ గా చేశారు కదా.
అదేనండి నేను అంటుంది. మరి ఆ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఇటువంటి టెంట్లు ఎలా ఫైనలైజ్ చేశాడండి ఆయన? అంత అనుభవం ఉంది కదా. అవును. చాలా తేనెలో ముంచినట్టు మాట్లాడతారు కదా, చక్కగా స్పష్టంగా చక్కగా ముంచి లేపుతుంటాడు ఆయన. మరి ఎందుకు మాట్లాడలేదు? విజిలెన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఎందుకు మాట్లాడలేదు? రైట్. నోటీస్ ఇస్తే ఎందుకు పారిపోయాడు? ఎందుకు సమాధానం చెప్పలేదు? కనకారావు గారు ఒక్క నిమిషం రవికిరణ్ గారు, ఎందుకంటే అపోజిషన్ వారికి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి. కనకారావు గారు, సో ఇన్ని ఆరోపణలు సో మొత్తం రౌండప్ చేసేసినాయి జగన్మోహన్ రెడ్డి గారిని.